Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక సూపర్ జెన్యూన్ అండ్ సెక్యూర్ యాప్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. జస్ట్ లైక్ ఏ పేటిఎం లో ఉండే అన్ని సర్వీసెస్ మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. అండ్ హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ యాప్ యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఇన్కమ్స్ ని కూడా గ్రాప్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు 30 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ దీంట్లో మీకు ఉంటుందన్నమాట. సూపర్ గా మీరు ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సర్వీసెస్ ని ఇక్కడ నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ ఎటువంటి యాడ్స్ క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి, అది క్లిక్ చేయండి లాంటిది ఇక్కడ ఉండదన్నమాట. టోటల్లీ డిఫరెంట్, 100% ప్యూర్లీ ఇన్కమ్ తీసుకోవడానికి ఈ యాప్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లియర్ గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ నేమే ఈ పేకర్. సో క్లియర్ గా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట యాప్ అనేది. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపించడం జరుగుతుంది. సో ఇక ఈ ఇంటర్ఫేస్ తర్వాత దీన్ని సైన్ అప్ చేసుకోవడానికి డైరెక్ట్ గా అలో అని చెప్పేసి పర్మిషన్స్ ని యాక్సెప్ట్ చేసేసేయండి. కింద రిజిస్టర్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ రిజిస్టర్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. రిజిస్టర్ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు సైన్ అప్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో రిఫరల్ కోడ్ ఇన్బిల్ట్ గా మీకు అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మీ మొబైల్లో సిమ్ 1 లో ఉన్న మొబైల్ నెంబర్ ని మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సిన పని లేదనమాట. ఆటో డిటెక్ట్ అనమాట ఇక్కడ. సో మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ గా మొబైల్ నెంబర్ చేసుకొని వెరిఫై చేసేసుకోండి. ఆటోమేటిక్ గా కోడ్ వచ్చేస్తుంది, ఓటీపీ, అండ్ దాని రిలేటెడ్ గా అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. అంటే మీ మొబైల్ నెంబర్ తో వెరిఫై అయిపోతుంది. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. లాగిన్ ఫామ్ లో కూడా యాస్టిజ్ గా ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు యూటిలైజ్ చేస్తారో అదే మొబైల్ నెంబర్ ని ఇచ్చేసుకుని డైరెక్ట్ గా లాగిన్ బటన్ ని ట్యాప్ చేసేసేయండి. లాగిన్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఒక 4 డిజిట్ పిన్ నెంబర్ ని ఎంటర్ చేసుకోమంటుంది. సో 4 డిజిట్ పిన్ నెంబర్ ని హ్యాపీగా ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఇక మీ అకౌంట్ అనేది ఫుల్లీ సెక్యూర్ అయిపోతుంది. మీ అకౌంట్ ని ఎవరు ఓపెన్ చేయలేరు. ఓకే, సో ఇక ఈ యాప్ లోకి వచ్చిన వెంటనే డైరెక్ట్ గా అన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి. క్లియర్ గా చూడండి. అండ్ మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ, బట్ ఇటువంటి చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఈ యాప్ ని ఎందుకు యూజ్ చేయాలి అని చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై కంపెనీ అనేది మీకు ఏంటిదంటే ఒక ఎర్నింగ్ ప్లాన్ ని కూడా తీసుకొచ్చింది. చాలానే ఉన్నాయి, బట్ కానీ ఇది ఏంటిదంటే యూటిలైజ్ చేసే కొద్దీ, రిఫర్ చేసుకునే కొద్దీ ఇక్కడ నుంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఎలా, ఎంత, ఏ విధంగా వస్తుందో కూడా క్లియర్ గా చెప్తాను. సో ఇక్కడ మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జెస్ రిలేటెడ్ గా ఇక్కడ ఏ మొబైల్ కైనా రీఛార్జెస్ చేసుకోవచ్చు. రిలేటెడ్ గా మళ్ళీ దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఇదైపోతుంది. సో మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక యాప్ లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి. 3 లైన్స్ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటిదంటే సో ఇక్కడ ఉండే కొన్ని ఆప్షన్స్ మీకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, హోమ్, చేంజ్ పాస్పోర్ట్, టుడే రిఫరల్స్, అండ్ కేవైసీ వెరిఫికేషన్, అండ్ నెక్స్ట్ ఇక్కడ చేంజ్ సెక్యూరిటీ పిన్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మెయిన్ గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిదంటే కేవైసీ వెరిఫికేషన్ ని ట్యాప్ చేసేసి మన అకౌంట్ ని ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. బట్ ఇక్కడ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఎవరైతే దీంట్లో రిఫరెండ్ ఆన్ చేసుకుంటాను, సో నేను ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ అనేది తీసుకోవడానికి కంపల్సరీ కేవైసీ అయి ఉండాలన్నమాట. సో దాని రిలేటెడ్ గా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇచ్చేసుకోండి. కేవైసీ ప్యాటర్న్ ని కంప్లీట్ చేసేసుకోండి. మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. ప్రతి చోట మీరు కేవైసీ చేసి ఉంటారు. దాని రిలేటెడ్ గా ఇక్కడ అడిగిన ఆప్షన్స్ ఇచ్చేసేయండి. హ్యాస్ పర్ యువర్ కార్డ్, అంటే మీ లీగల్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఇక్కడ ఫిల్ చేసేసుకోండి. రిలేటెడ్ గా ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ని క్లియర్ చేసేసేయండి. ఇక ఈ యాప్ లో మెయిన్ గా వచ్చిన ఒక అప్డేట్ ఏంటి అంటే, అండ్ మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే పైన రైట్ సైడ్ లో మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే వాచర్ అని చెప్పేసి ఒక 30 సెకండ్స్ వీడియో ఉంటుంది అనమాట. ఆ 30 సెకండ్స్ వీడియో చూడాల్సి ఉంటుంది. బట్ ఆ వీడియో చూసినందుకు పేమెంట్ ఇస్తారా, ఇవ్వరా, జనరేట్ అవుతుందా, జనరేట్ అవుదా అనేది యాప్ ఎక్కడ నాకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కనిపించలేదన్నమాట. సో దానివల్ల యూజ్ ఏంటిదో కూడా నేను ఇక్కడ చెప్పలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ నాకు ఎక్కడ మెన్షన్ చేసి కనిపించలేదు. బట్ యాప్ లో చెప్పింది ఏంటంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ యాడ్ చూడండి చాలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చూసిన వెంటనే కంప్లీట్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో దీని రిలేటెడ్ గా ఎక్కడన్నా మనకి పేమెంట్ జనరేట్ అవుతుందా, వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్కే. బట్ ఇన్ ఫ్యూచర్ అండ్ నేను ఒకసారి దీంట్లో పేమెంట్స్ తీసుకున్న తర్వాత చెక్ చేసిన తర్వాత దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను రిలేటెడ్ గా. సో ఇక ఈ ప్యాటర్న్స్ కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా యాప్ లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మీకు టు పే, తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్, యాడ్ బెనిఫిషరీ, ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అమౌంట్ హ్యాపీగా ఇతరులకు సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్కాన్ అండ్ పే అని చెప్పేసి ఉంటుందన్నమాట. అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, పేటిఎం లో స్కాన్ చేయడం, ఫోన్ పేలో స్కాన్ చేయడం, ఇతర యూపీఐ పేమెంట్స్ చేసుకున్నప్పుడు స్కాన్ కోడ్ ఉండడం. సో ఇలా చాలా చూసుంటారు. బట్ ఈ యాప్ కి కూడా స్కాన్ కోడ్ ఉంటుంది. ఆ స్కాన్ కోడ్ చేసిన వెంటనే డైరెక్ట్ గా అమౌంట్ అనేది అండ్ స్కాన్ అయిపోయి మీ వ్యాలెట్ లోకి వచ్చి పడుతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ డైరెక్ట్ గా బ్యాంక్ లోకి తీసేసుకోవచ్చు. మీరు చెక్
చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీ రిఫరల్ కోడ్ అండ్ దాంతో పాటు టోటల్ ఎర్నింగ్ ఎంత ఎర్న్ చేస్తారు, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, తర్వాత డైరెక్ట్ రిఫరల్స్ ఎంత మంది ఉన్నారు అండ్ ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది అనేది క్లియర్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ డైరెక్ట్ గా దాన్ని ట్యాప్ చేసి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ అండ్ ట్రాన్స్ఫర్ టు వాలెట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి అమౌంట్ మనం వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మినిమం 1000 రూపీస్ అవ్వాలి. ఈ 1000 రూపీస్ అయిపోయిన తర్వాత వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం 399 తో రీఛార్జెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ వాలెట్ లో 1000 రూపీస్ వచ్చిన తర్వాత ఎప్పటికైనా మీరు ఇక్కడ నుంచి రీడీమ్స్ చేసుకోవచ్చు అనమాట బ్యాంక్ కి. కానీ ఏంటంటే నా వాలెట్ లో ఇక్కడ డబ్బు లేవు కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. మీకు ఎప్పుడైతే ఇక్కడ 1000 అయిపోతుందో డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వాలెట్ కి, బ్యాంక్ కి తెప్పించుకోవచ్చు అనమాట. బట్ కానీ ఏంటంటే ఇంత అమౌంట్ మనకు రావడానికి చాలా టైం పడుతుంది 1000 అండ్ లేదా మీరు ఫటాఫట్ ఎక్కువ మందిని రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైతే టీమ్ ఉందో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి, లేదా యాప్ ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యాప్ ని యూటిలైజ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ దీంట్లో డైరెక్ట్ రిఫరల్స్ ఎంతమంది ఉన్నారు అండ్ రిఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత జనరేట్ అవుతుంది, ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది డైరెక్ట్ రిఫరల్స్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వ్యూ ఆల్ లెవెల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే లెవెల్ వైజ్ గా ఇన్కమ్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ లెవెల్ వైజ్ గా ఇన్కమ్ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎక్కడి నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది క్లియర్ గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఏ లెవెల్ కి ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో డైరెక్ట్ గా నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను అండ్ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మినిమం రీడింగ్ కంపల్సరీ 1000 ఉండాల్సి ఉంటుంది మనం ఇక్కడ నుంచి వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఫస్ట్ మీకు వచ్చిన అమౌంట్ అంతా మీకు ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ లో చూపించడం జరుగుతుంది. ఎర్నింగ్ లో నుంచి మనం వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 1000 అయితే పక్కగా కావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ గా మై అకౌంట్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఎడిట్ ప్రొఫైల్ ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా అక్కడ మీ మెయిల్ ని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీ మెయిల్ ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ గా డైరెక్ట్ గా మీ మెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసుకుని అకౌంట్ ని వెరిఫై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో లెవెల్ వైజ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చిన అమౌంట్ ని ఎలా బ్యాంక్ కి తెప్పించుకోవాలనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ గా ఎన్ని లెవెల్స్ లో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసాను ఎర్నింగ్ ప్లాన్ లోకి అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ లో చాలా చిన్నగా కనిపించవచ్చేమో ఐ థింక్ సో. సో ఇక్కడ క్లియర్ గా చూడండి ఫస్ట్ లెవెల్ లో మీకు 8 రూపీస్ జనరేట్ అవుతుంది. సెకండ్ లెవెల్ లో 5 రూపీస్, నెక్స్ట్ 4, 3, 2, 2, 1 ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతాయి అనమాట. 8 లెవెల్స్ వరకు మీకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కింద మీకు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ లెవెల్ 8 to 10 వరకు 1 రూపీ అండ్ 11 to 15 వరకు అండ్ 50 పైసా, 16 to 20 వరకు 0.25 పైసా అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ లో మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఫస్ట్ 399 తో రీఛార్జెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన అమౌంట్ రిమైనింగ్ మీరు 1000 రూపీస్ డైరెక్ట్ గా బ్యాంక్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా ఇన్కమ్స్ ని గ్రాప్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మంచిగా యూటిలైజ్ చేసుకోండి, సూపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.